భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ కుట్ర నుండి కాళేశ్వరాన్ని కాపాడుకుందాం. తెలంగాణకు నీళ్లు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ పై నిందల. రాష్ట్రమంతా యూరియా సమస్యతో రైతులు అవస్థ పడుతుంటే మరోసారి డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఘోష్ కమిషన్ నివేదిక. ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల వీరయ్య మరియు బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ నాయక్ మంగళవారం నాడు సుజాతనగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ నుండి సుజాతనగర్ మెయిన్ రోడ్డు వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసనను తెలియజేశారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఘోష్ కమిషన్ నివేదికను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడావిడిగా అసెంబ్లీలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రవేశపెట్టిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ఖండిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సూచన మేరకు, మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వనమా వెంకటేశ్వరరావు సూచనతో ఈరోజు మండల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ముందు సుజాతనగర్ మండల పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ నాయక్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చా రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని కంపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయని, 665 పేజీలున్న నివేదికపై మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకుండా రాజకీయ కుట్ర కోణంలో రాష్ట్ర ప్రజలందరూ అసెంబ్లీని చూడకుండా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టును సీబీఐకి అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సీబీఐ ఈడీలతో దేశ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయి అంటేనే ఈ సీబీఐ, ఈడీలతో దాడులు చేస్తున్నారని, రాజకీయ లబ్ధి పొందుతుందన్న రేవంత్ రెడ్డి అర్ధరాత్రికి రాత్రే హడావుడిగా కాళేశ్వరం కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర బనకచర్లకు ల్యాండ్ క్లియర్ చేసేందుకే మోడీ, చంద్రబాబు, రేవంత్ చేతులు కలిపి పన్నిన దుష్టపన్నాగమే ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో 3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే కేవలం 18 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడప గడపకు చేరిందని, 6 గ్యారెంటీలు, 420 దొంగ హామీలతో గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అప్పులతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేంటని ప్రశ్నించారు. 20 నెలలుగా మేడిగడ్డను ఎందుకు మరమ్మతులు చేయలేదని, ప్రస్తుతానికి మేడిగడ్డ బ్యారేజీలో 10 లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నా కూడా బ్యారేజ్ ఎందుకు కొట్టుకొని పోవడం లేదని కాంగ్రెస్ శ్రేణులను సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ రకంగా నైనా బురద చల్లాలని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ప్రతిష్టాన్ని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాకముందు ధాన్యం ఎన్ని వేల మెట్రిక్ టన్నులు పండేదని, నేడు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చి తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారడానికి, అలాగే తెలంగాణ హార్దికంగా పురోగతి చెందడానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడిందో ఈ యొక్క ఉదాహరణే సాక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగానికి ఎలా ఉపయోగపడిందో రైతాంగానికి తెలుసు అని గుర్తు చేశారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా తెలంగాణ రైతాంగ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ నాయక్, మండల మాజీ రైతు సమరయ సమితి అధ్యక్షులు పెద్ద మల్ల నరేంద్ర ప్రసాద్, మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు తుంపూరి రాములు, మాజీ సర్పంచులు గూగులోతు నెహ్రూ,
బూరుగు ఈశ్వరయ్య, బానోతు లక్ష్మణ్, కనుకొట్ల రాములమ్మ, మార్చిని శ్రీకాంత్, దొడ్డి రవి, కత్తి బాలకృష్ణ, డాక్టర్ సాంబశివరావు, ఇర్ఫాన్, జక్కుల పాల్గొన, గూగులోతు ప్రసాద్, తమ్మిశెట్టి అశోక్, నున్న వెంకన్న, మాలోత్ కుమార్, గూగులోతు సత్యనారాయణ, మాలోతు భీముడు, సిరివెల్లి లక్ష్మయ్య, బండి అమృతరావు, మాలోతు రామ్దాస్, గాజుల కృష్ణ, బానోత్ బాలాజీ నాయక్, చంద్రగిరి రామారావు, చంద్రగిరి నరేందర్, శేషాద్రి కిషోర్, ఆవాల కార్తిక్, చల్లా నాగేశ్వరరావు, గూని వెంకటేశ్వర్లు, గుగులోత్ భీమా నాయక్, కసనబోయిన నరసింహారావు, చిట్టిబాబు, చింతాల శ్రీరామ్, గూగులోతు కృష్ణ, గూని వేణు, ఓర్సు విజయ్, షేక్ జహీర్, కార్యకర్తలు తదితరులు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సెంటర్ నుంచి ఈరోజు సుజాతనాథ్ సెంటర్కి మేము రావడం జరిగింది. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి రేగా కాంతారావు గారు, అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వర గారు, అదేవిధంగా వనమా రాఘవ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరూ తెలుసు, రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి విషయం గురించి హరీష్ రావు గారు, అదేవిధంగా వారు మాట్లాడినటువంటి మాటల గురించి, కాళేశ్వరం గురించి మీరందరూ ఆల్రెడీ అనేక పత్రికా ముఖంగానే టీవీలలో కానీ చూశారు. కేసీఆర్ గారు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుని 1,00,000 కోట్ల రూపాయలతో కట్టారని చెప్పేటువంటి నాయకులు అది 80,000 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారి యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగింది. ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అందరికి కూడా అనేక సస్యశ్యామలమై రైతాంగానికి 3 పంటలు పండి ఆ యొక్క ప్రాజెక్టు ఉంటే ఈరోజు 200 పిల్లర్లు ఉంటే అందులో కుంగిపోయింది. ఒక పిల్లర్ కుంగిపోతే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు మింగారు అని చెప్పేటువంటి నాయకులు ఈరోజు చూస్తున్నాం. ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయడానికి 500 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఆగమైపోయాయని చెప్పేటువంటి నాయకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కాళేశ్వర ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా రైతులకి 3 పూటలు పండించుకొని ఆకలి సావులు ఆత్మహత్యలు జరిగినటువంటి తెలంగాణగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా జైలుకి వెళ్ళాలి అని అనేక కేసుల్లో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న చూసినట్టయితే ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కొట్టకపోయినటువంటి పరిస్థితి. 3 సార్లు కొట్టకపోతే ఆ యొక్క ప్రాజెక్టు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తారా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తారా? కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్టు కాబట్టి మోడీ గారు ఇచ్చారు, మోడీ గారిని జైల్లో పెట్టారా? ఒక కేసీఆర్కే వర్తిస్తుంది అనేది నేను తెలియజేస్తున్నా. ఈ రకంగా చెప్తే ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టులు కట్టకపోయినాయి, రాష్ట్రం అనేక ప్రాజెక్టులు కట్టకపోయినాయి, వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించారా అడుగుతున్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కానీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మోడీ గారికి ఒకటే చెప్తున్నాం, మోడీ గారు ఈరోజు మోడీ గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద ఒక కక్షపూరిత వైఖరితో చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, తప్పుడు కేసులు పెట్టడం కాదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతాంగం ఏ విధంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కట్టింది కాబట్టి కేసీఆర్ గారికి మద్దతుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు వీళ్ళంతా. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ని 2-3 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ని కట్టిన కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం ఎక్కడ రైతులకు కన్నీళ్లు రాకుండా చూసిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చిండ్రు. ఆ రోజు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఒక్క పంట తెలంగాణలో పండి రైతులు బాగుపడిన కూడా లేని పరిస్థితులు ఉండే. ఆ రోజు చూసిన వాళ్ళ పరిస్థితి చూసిన కేసీఆర్ గారు ఈరోజు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సపరేట్ చేయడం కోసం ఎన్నో కష్టాలు పడిండ్రు.
చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చిన కేసీఆర్ గారిని మళ్ళా మనం అందరం ముఖ్యమంత్రిగా చూస్తాం. రేపు రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కలిసి ఒక్క నా కొడుకు తెలంగాణకు పాటుపడలేదు. ఇవాళ తెలంగాణ చేసిన అభివృద్ధిని ఎవడు కూడా గుర్తించలేదు. ఇవాళ కేసీఆర్ని ఇన్ని తిన్నాడు అన్ని తిన్నాడు. 50 ఏళ్ల పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. తెలంగాణలో ఇవాళ కేసీఆర్ చేసింది మీ ప్రాపర్టీలు పెట్టిండు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎందుకు అన్నారు? ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ప్రగతి భవన్ కానీ ఇవన్నీ వాడుకునేది ఎవరు? కేసీఆర్ పెట్టింది మీరు తింటాను. ఇవాళ శ్రీరామ్ ప్రాజెక్టు గురించి కేసీఆర్ కట్టించిన ప్రాజెక్ట్ని నేను కట్టిన నీళ్లు చదువుకున్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. 6 మంత్రులు ఒక సీఎం మాట్లాడిన అసెంబ్లీలో ఒక్క టైగర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటకి సమాధానం చెప్పలేని నాయకులు ఎందుకు మీరు మాట్లాడు? ఈరోజు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఒక పిల్లర్ కూలిందని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంత పెద్ద గవర్నమెంట్, ఇంత పెద్ద మేధావులు ఉన్నారు కదా మీ పార్టీలో, ఏది దానికి రిపేర్ చేయడానికి చేత కావట్లే. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కుమ్ముక్కయి కేసీఆర్ని బదనాం చేస్తూ ఏదో పబ్బం కట్టుకోవాలనుకుంటారు. కానీ అది 80% తెలంగాణ ప్రజలు నమ్మరు. రేపు రాబోయే ఎలక్షన్లలో కర్ర కాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తున్నది. రేపు జరిగే ప్రతి ఎలక్షన్లో కూడా మనమందరం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మన సత్తా మనం చాటుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.